అలాగే ఈ సమయంలో చక్కనిగా విశ్వాసులైనటువంటి మీకు కూడా ప్రత్యేక వందనాలు. వారికి ప్రత్యేకం, మీకు ప్రత్యేకం అంటే ఏంటంటే వాళ్ళ పేర్లు చదివారు, మీ పేర్లు చదవలేదు, అంతే తేడా. మీరు చాలా గొప్పవారు, గనులు. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, ముఖ్యంగా ప్రసంగించే వాళ్ళది ఏం లేదు, కానీ మెయిన్గా విశ్వాసులు మెయిన్. వాళ్ళు ఏంటంటే చాలా రకాలైన దుఃఖప్రదాలతో చర్చ్కి వస్తారు, లేదా మెసేజ్ వినటానికి వస్తారు. కొందరు సానుకూలంగా స్పందిస్తారు, వి కాల్ దెమ్ యాజ్ పాజిటివ్ యాటిట్యూడ్. కొందరు ప్రతికూలంగా స్పందిస్తారు, ఏం చెప్పినా సరే ఏం చెప్పాడులే అనే కోణంలో, అది ప్రతికూల స్పందన. సరే, మీ మనసులో ఎలాంటి అభిప్రాయాలున్నా దేవునికి తెలుసు. అయితే చక్కగా దైవవాక్యాన్ని వినాలని మనవి చేస్తూ ఉన్నాను.